హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. అందరికీ తెలిసిన విషయమే కదా, రిలేషన్షిప్ గురించి స్టేజ్ మీద ఓపెన్ అయిన రష్మిక విజయ్ దేవరకొండలు డేటింగ్ లో ఉన్నారని, ప్రేమించుకుంటున్నారని అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు ఒకే పోస్ట్ లో ఉన్నారని, వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారని నెటిజన్లు ఎన్నో ఆధారాలను కనిపెట్టారు, ఇంకా కనిపెడుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు రష్మిక విజయ్ మాత్రం తమ ప్రేమ వ్యవహారం, డేటింగ్ చేస్తున్న సంగతిపై నోరు విప్పి చెప్పలేదు. పెళ్లి సంగతులు మాత్రం దాటవేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు మొదటిసారి రష్మిక ఇలా స్పందించింది. రష్మిక మందాన ప్రస్తుతం తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి, తన ప్రియుడు గురించి చెప్పకనే చెప్పేసింది. పుష్ప 2 ఈవెంట్ లో యాంకర్లు ఆమెను ఇరకాటంలో పెట్టేశారు. వారు అడిగిన ప్రశ్నలకు రష్మిక సమాధానం చెప్పకనే చెప్పేసింది. అందరికీ తెలిసిన విషయమే కదా, మీకు కూడా తెలుసు, కావాలని అడుగుతున్నారు అంటూ రష్మిక ఆన్సర్ ఇచ్చేసింది. దీంతో విజయ్ రష్మిక రిలేషన్షిప్ కన్ఫర్మ్ అంటూ మొదటిసారిగా రష్మిక ఓపెన్ అయ్యిందంటూ నెటిజన్లు అంటున్నారు. రష్మిక ప్రస్తుతం విజయ్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. రెస్టారెంట్ లో దివాళీ సెలబ్రేషన్స్ అంటూ వదిలే ఫోటోలు, వెకేషన్ పిక్స్, ఇలా చాలా చోట్ల హింట్లు వదులుతూనే ఉంటారు. చాలా చోట్ల నెటిజన్లకు దొరికిపోతుంటారు. కావాలనే ఇలాంటి హింట్లు ఇస్తారా అన్నది కూడా అర్థం కాదు. కానీ విజయ్ రష్మికలు మాత్రం ఎప్పుడూ కూడా తమ రిలేషన్షిప్, ప్రేమ వ్యవహారం మీద నోరెత్తి ఆన్సర్ ఇవ్వలేదు. అలా అని ఎప్పుడూ ఖండించను లేదు. తాజాగా పుష్ప ఈవెంట్ లో రష్మిక చెప్పకనే చెప్పేసింది. మీరు ప్రపోజ్ చేసేందుకు రెడీగా ఉన్నారా? అవతలి నుంచి ప్రపోజల్ వస్తుందా? ఇండస్ట్రీకి చెందిన వ్యక్త, బయట వ్యక్త అంటూ ఇలా యాంకర్లు ఆమెను నిలబెట్టి అడిగేశారు. దీనికి రష్మిక తెలివైన సమాధానం ఇచ్చింది. ఈ విషయాలు అందరికీ తెలిసినవే, మీకు కూడా తెలుసు, కావాలని మళ్ళీ అడుగుతున్నారు కదా అని నవ్వేసింది. మరి రష్మిక విజయ్ పెళ్లి బాజాలు వచ్చే ఏడాదైనా మోగుతాయో లేదో చూడాలి. అసలు 3 పదుల వయసులోకి విజయ్ వచ్చేశాడు. ఇక ఇంట్లో అయితే పెళ్లి పోరు తప్పదు. కాబట్టి వచ్చే ఏడాదికి రష్మిక విజయ్ తమ రిలేషన్ ను అధికారికంగా ప్రకటించి పెళ్లి పీటలు ఎక్కేలా ఉన్నారు. అంతలోపు వీరిద్దరి కమిట్మెంట్లు, సినిమా పూర్తి చేసుకొని కాస్త గ్యాప్ తీసుకొని పర్సనల్ జీవితాన్ని ప్రారంభించేటట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం రష్మిక పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో బిజీగా ఉంది. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ని పూర్తి చేసే పనిలో విజయ్ ఉన్నాడు. మరికొన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.